దానికి సంబంధించిన ఫుడ్ వాళ్ళే పంపిస్తారు. పలానా ఈ ఏరియాలో కూడా అందరికి మనకి పోషణ పట్టుకోవడానికి సంబంధించి తల్లిపాల ప్రాముఖ్యత గురించి, తర్వాత గర్భవతులు బాల్యం. మరి ఇప్పుడు వస్తున్నారా మీరు? వస్తున్నారా? రావట్లా. ఏంటంటే మీరు కిట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ఏ విజయ ఫ్లారెన్స్, సిడిపిఓ గుడివాడ ప్రాజెక్టు. నేను ఈ రోజు గుడివాడ అర్బన్ లో నాగవరపాడ అంగన్వాడీ కేంద్రంలోకి ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యాను. మాకు ఏంటంటే ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు పోషణ పక్వాడ అనేది పక్షోత్సవాలు జరుగుతున్నవి. పక్షోత్సవాలలో భాగంగా నాగవరపాడులో హాజరయ్యి 1000 డేస్ గురించి, గర్భవతులు బాలింతలు తీసుకునే ఆహారం గురించి, తల్లిపాల ప్రాముఖ్యత గురించి అందరు కూడా వినాలనే ఉద్దేశంతో పాల్గొనడం జరిగింది. ఈ కేంద్రంలో తల్లులందరూ హాజరవడం, తర్వాత వార్డు మెంబర్లు కూడా హాజరవడం, మా సూపర్వైజర్లు కార్యకర్తలు కూడా అందరూ హాజరయ్యి చాలా విజయవంతంగా చేయడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి పిల్లలకు, పిల్ల తల్లులకు, గర్భిణులకు పౌష్టిక ఆహారం పట్ల వారికి అవగాహన కలిగించడం, అలాగే ప్రభుత్వం తరపు నుంచి వస్తున్నటువంటి ఆహారాన్ని ఏ విధంగా వాళ్ళు వినియోగించుకుంటున్నారు, ఆ సదుపాయాలన్నీ కూడా ఈ యొక్క కేంద్రం నుంచి వాళ్ళకి వస్తున్నాయా లేదని అడిగి తెలుసుకున్నారు. అట్లాగే పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఎన్నో మంచి మేలులు జరుగుతుంది. ఎందుకంటే సామాన్య ప్రజలకి నిజంగా మా చిన్నతనంలో ఇలాంటివి ఏమీ లేవు. పౌష్టికాహార లోపంతో చాలా మంది పిల్లలు అంగవైకల్యంతోనూ లేకపోతే అనారోగ్యంతోనూ పుట్టినటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకోకుండా ఉన్నారని మన భారతదేశంలో అంగన్వాడీ కేంద్రాలు ప్రతి రాష్ట్రంలోనూ కూడా కొనసాగించడం, అవి సక్రమంగా కొనసాగుతున్నాయా లేదని, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, గర్భిణీలకు సరైనటువంటి పౌష్టికాహారం అందుతా లేదని ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, జాగ్రత్తలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. అందులో భాగంగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి తల్లులకు, గర్భిణీలకు, పిల్లలకు మంచి ఆహార పోషకాల పట్ల ఉన్నటువంటి మెలకువలను తెలియజేస్తూ వారికి సక్రమంగా అందుతున్నాయని తెలియజేసుకోవడానికి మరి అంగన్వాడీ కేంద్రాల విశిష్టత గతంలో కన్నా కూడా ఈసారి చంద్రబాబు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రతి వారికి కూడా ఆరోగ్యం, ప్రతి బాలింతకి, ప్రతి తల్లి కూడా, పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉండాలి. వారు తీసుకునే ఆహారం కూడా వాళ్ళ బయట కూడా దొరకదు. ఎందుకంటే అటువంటి ఆహారాన్ని వాళ్ళు అందించడం జరుగుతుంది. వాళ్ళకి ఆ పిల్లలకు కూడా మరి చక్కగా చూసుకుంటాం. వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, కోడిగుడ్లు కానివ్వండి, వాళ్ళకి చిక్కీస్ కానివ్వండి, క్రమం తప్పకుండా కూడా అంగన్వాడీ కేంద్రాల్లో బ్రహ్మాండంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆరోగ్య పట్ల కూడా శ్రద్ధ చూపించి మరి టీచర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అందరూ కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రాలు వెళ్ళి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది వాస్తవం ఏంటంటే ఇక్కడ వచ్చి భోజనం చేసి వెళ్ళాలి. బాలింతలో చాలా మంది ఏంటంటే అలా కాకుండా కూడా అయినా కూడా వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన కిట్స్ అన్ని కూడా ఇవ్వడం, తీసుకెళ్లి వాళ్ళు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకునే రేపు పొద్దున